श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः. మిత్రులారా, వ్యాసపూర్వక మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 195 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 196వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ చాతురాశ్రమ్య ముక్తంతే రాజధర్మాస్తథైవ చ నానాశ్రయాశ్చ బహవః ఇతిహాసా పృథగ్విద. ధర్మరాజు చెప్తున్నాడు, నాకు 4 ఆశ్రమాల గురించి అలానే రాజధర్మాల గురించి తెలియజేశావు. అలాగే వివిధ విషయాలకు సంబంధించిన భిన్న భిన్న కథల్ని ఎన్నింటినో చెప్పావు తాతయ్య. శృతాస్త్వత్వః కథాశ్చైవ ధర్మయుక్తా మహామతే సందేహోస్తితు కశ్చిన్మే తద్భవాన్ వక్తుమర్హతి. ధర్మ సంగతాలైన కథలను నీ ద్వారా విన్న తర్వాత నాకు సందేహం కలుగుతుంది. దాన్ని తమరు తీర్చాలి. జాపకానాం ఫలావాప్తిం శ్రోతుమిచ్చామి భారత కిం ఫలం జపతా ముక్తం పవా తిష్టంతి జాపక. జపతత్పరులైన వాళ్ళు పొందగల ఫలాన్ని గురించి వినకోరుతున్నారు. జపించేవారు పొందే ఫలితం ఏమిటి? జపతత్పరులు ఏ లోకాలని అధిష్ఠిస్తారు? జప్యస్య విధిం కృత్స్నం వక్తుమర్హసి మేనఘా జాపక ఇది కించైతత్ సాంఖ్యయోగ క్రియా విధి. జపాన్ని గురించిన పరిపూర్ణ విధానాన్ని నాకు చెప్పాలి మీరు. జాపకులు అంటే ఎవరు అసలు? ఇది సాంఖ్యయోగమా, ధ్యానయోగమా, క్రియాయోగమా? కిం యజ్ఞ విధిరేవైష కిమే తజ్ఞప్యముచ్యతే ఏతన్మే సర్వమాచక్ష సర్వజ్ఞో హ్యసి మే మత. లేక జపమన్నది యాగ విధియా? జపింపబడేది ఏది? ఇదంతా నాకు చెప్పు. నువ్వు సర్వజ్ఞుడు అని నా అభిప్రాయం. భీష్మ ఉవాచ అత్రాప్యుదాహరంతిమం ఇతిహాసం పురాతనం యమస్య యత్పురావృత్తం కాలస్య బ్రాహ్మణస్య చ. శరామామూలే. భీష్ముల వారు తన సొంతంగా చెప్పకుండా పూర్వకాలంలో యముడికి, కాలుడికి, బ్రాహ్మణుడికి మధ్య జరిగిన సంఘటన చెప్తాను వినమంటున్నాడు. సాంఖ్య యోగౌ యాముక్తౌ మునిభిర్మోక్షదర్శిభిః సన్యాస ఏవ వేదాంతే వర్తతే జపనం ప్రతి. మోక్షద్రష్టలైన మునులు సాంఖ్యయోగాల్ని చెప్పారు. వాటిలో సాంఖ్యంలో జప పరిత్యాగాన్నే ప్రకటించారు. వేదవాదాశ్చ నివృత్త శాంత బ్రహ్మణ్యవస్థిత సాంఖ్యయోగౌ తు యో యావుక్తౌ ముని సమదర్శిభిః మార్గౌ తావప్యుభావేతౌ సంశ్రితౌ నచ సంశ్రితౌ. ఉపనిషత్తులు పరమానందాన్ని, శాంతిని, బ్రహ్మనిష్టని బోధించేవి. వాటిలో జప ప్రసక్తి లేదు. సమదర్శులైన ముళ్ళు బోధించిన సాంఖ్యయోగాలు జ్ఞానప్రాప్తి మార్గాలు. కాబట్టి అవి జపాన్ని ఆశ్రయించవచ్చు, ఆశ్రయించకపోవచ్చు కూడాను.
రేపు మనం 9వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.